హాయ్ నమస్తే, నా పేరు వంశీ. మీరు చూస్తున్నది వంశీ వ్లాగ్స్. రేపు అనంతపురంలో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అది మీకు చెప్తామని. ఎవరైనా నిరుద్యోగులు ఉంటే కోర్ట్ రోడ్లో ఉంటుంది, అనంతపురం కోర్ట్ రోడ్లో ఉంటుంది. పేటీఎంను తర్వాత కోరెడ్ ఇన్ఫోటెక్ అనేవాళ్ళు రేపు ఉదయం 10:30కి నిర్వహిస్తున్నారు జాబ్ మేళా. అది ఏమేమంటే పేటీఎంలో వచ్చేసి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, దీనికి 10th నుంచి ఎన్ని పీజీ వరకు ఎవరైనా అర్హులే. 18 ఏళ్ళు, మినిమం 18 ఏళ్ళు ఉండాలా. పురుషులకి మాత్రమే ఉంది, పురుషులు మాత్రమే దీనికి ఇచ్చేయాల. తర్వాత ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లోనూ ఎక్కడైనా ఉంటుందన్నమాట. ఇది ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ జాయిన్ కావచ్చు. ఇది వచ్చేసి జాబ్ మేళా వచ్చేసి ఇక్కడికి వచ్చి ఇది ఇంటర్వ్యూకి సెలెక్ట్ కావాల్సి ఉండేది. ఇది సంవత్సరానికి 2.52 అంటే 2,52,000 రూపాయలు పర్ యానం అనమాట. సంవత్సరానికి అంత శాలరీ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, దీనికి ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఉంటుంది. దీనికి 18 ఏళ్ళ నుంచి 35 సంవత్సరాల వరకు మినిమం ఉంటుంది. ఇది ఎల్పిఏ అంటే అదే 3 lakhs పర్ యానం. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో ఉంటుంది. ఇంకొక ఉద్యోగం వచ్చేసి సేల్స్ గ్రూప్ లీడర్, దీనికి వచ్చేసి విద్యార్హత ఇంటర్ నుంచి పీజీ వరకు ఉంటుంది. ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలన్నమాట. దీనికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు వయసు లోపల ఉండేవాళ్ళే ఉంటుంది. దీనికి సంవత్సరానికి 4 లక్షల నుంచి 6 లక్షల వరకు మీకు శాలరీ ఉంటుంది. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లోనే అన్ని జిల్లాల్లోనూ జాబ్స్ ఉన్నాయి. తర్వాత అదే పేటీఎంలోనే టీమ్ లీడర్గా ఉన్నాయి. టీమ్ లీడర్ వచ్చేసి ఇంటర్ నుంచి పీజీ వరకు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలా. దీనికి మినిమం 18 ఏళ్ళ నుంచి పైన ఎన్ని సంవత్సరాలన్నా ఉండొచ్చు. 5 నుంచి 8 లక్షలు పర్ యానం అనమాట. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లోనే అన్ని జిల్లాల్లోనూ ఉద్యోగాలు ఉన్నాయి. ఓకే. ఇంకొకటి కోరెడ్ ఇన్ఫోటెక్. కోరెడ్ అంటే KORED ఇన్ఫ్రాటెక్, INFRATECH. ఓకే, ఇన్ఫ్రాటెక్. ఇది టవర్ మెయింటెనెన్స్ ఆపరేటర్. దీనికి విద్యార్హత వచ్చేసి ITI లేదా ఇంటర్లో వొకేషనల్ కోర్సులో ఎలక్ట్రికల్స్ కానీ, డీజిల్ కానీ, మెకానిక్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ వీళ్ళు చేయాలి. ITIలో ఇది ITIలో ఉంది. దీనికి మినిమం సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉండాలి. దీనికి పురుషులే. దీనికి నెలకు వచ్చేసి 16,000 నుంచి 18,000 రూపాయలు శాలరీ ఉంది. ఇది ఓన్లీ అనంతపూర్, కర్నూలు జిల్లాలో మాత్రమే ఉంది. ఓకే. ఇది ఎవరికైనా అవసరం ఉంటే ఇంకా వంశీ వ్లాగ్స్లో మొత్తం ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు ఉన్నాయో అన్నీ మేము చెప్తూ ఉంటాము. ఇది గవర్నమెంట్ ఆఫీసులో కాబట్టి ఇది ప్రైవేట్ వాళ్ళకి అంటే నిరుద్యోగులకి చాలా ఉపయోగపడుతుంది. అందరికీ షేర్ చేయండి. ఇదిగినా మీరు రేపే చూడుకోకుండా అంటే ఈరోజు రేపు చూడుకోకుండా మళ్ళీ ఎప్పుడైనా చూస్తే కినా డైరెక్ట్గా మీరు అంటే వేరే జాబ్స్ కానీ ప్రైవేట్ చాలా పడుతుంటాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళు కాంటాక్ట్ కాండి. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, ఉపాధి కల్పనాధికారి కార్యాలయం అంటారు తెలుగులో. అక్కడికి వెళ్ళి అడిగితే ఎప్పుడైనా వాళ్ళు మీ నెంబర్ ఇప్పించుకొని కావాల్సింటే వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు. లేదు అంటే కన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ పెట్టండి. గ్యారంటీగా మేము అంటే ఒక రోజు ముందో లేకపోతే 2 రోజులు అక్కడి నుంచి గవర్నమెంట్ ఆఫీస్ నుంచి మనకి ఎప్పుడైతే అందుతుందో అప్డేట్ వెంటనే నేను ఇలా చేసి మీకు పంపిస్తాను. ఓకేనా. మీరు ఇదిగినా మీకు అంటే మీకు విద్యార్హతలు ఏదన్నా ఇది ఉన్నా లేకపోతే ఏది డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళండి. ఈసారి వాళ్ళ నంబర్ కావాల్సింటే కనుక్కొని మీకు చెప్తాను. ఓకేనా. ఇప్పటికైతే ప్రజెంట్ అనంతపూర్లోని కోర్ట్ రోడ్లో ఉన్న ఉపాధి కల్పనాధికారి వారి కార్యాలయంలో వెళ్ళి మీరు కనుక్కోండి. లేదు మీకు డైరెక్ట్గా పేటీఎంలో కానీ దీనిలో కానీ మీకు అర్హత ఉంది అంటే కన్నా డైరెక్ట్గా మీకు బయోడేటా విత్ మీ జిరాక్స్ పేపర్లు అంటే 10:30కి రేపు ఉదయం 10:30కి తీసుకొని వెళ్ళండి. అంటే ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 10:30 ఓకేనా. వాళ్ళని కలిసే ఖచ్చితంగా మీకు జాబ్స్ అనేది వస్తాయి.